ఒక్కటవుదామా ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ 2000 పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్ అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్. ఓకే, సో స్టార్ మహిళ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఇవాళ వచ్చినటువంటి మన పార్టిసిపెంట్స్ ఎవరెవరు? హాయ్ అనూహ్య. హాయ్ సుమా. హాయ్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను అనూహ్య, మీ గురించి చెప్పండి. నేను మణికొండ నుంచి వచ్చాను. ఓకే, నా హాబీస్ వచ్చేసి వాచింగ్ మూవీస్, ఓకే, కుకింగ్. కుకింగ్ ఏమేమి వండావు రీసెంట్ గా? కొత్త కొత్త వంటకాలు. రీసెంట్ గా ఏముండాను, బెండి అరటిపండు లంబాలింబ అలాంటివి ఏమైనా శ్రీలక్ష్మి గారు జంధ్యాల గారి సినిమాలో ట్రై చేసినట్టుగా నువ్వేం ట్రై చేయలేదా? లేదు లేదు. చాలా కొత్త కొత్త రకాలైనటువంటి వంటకాలు వస్తూ ఉన్నాయి. ఐస్ క్రీమ్ తో జామ్ మిక్స్ చేసి తింటే ఎలా ఉంటుంది, అలా డిఫరెంట్ డిఫరెంట్ గా నువ్వు ఎప్పుడు ట్రై చేయాలనుకోలేదా? లేదు. ట్రై చేసి చూడు. మీరు అలా తిన్నారా ఎప్పుడన్నా? తిన్నాం అనుకుంటున్నా, కానీ రేపటికి ఏమవుతుందో అన్న కంగారులో తినట్లేదు నేను. నువ్వు ఎప్పుడైనా తిన్నావా? లేదు లేదు, నేను అలాంటి రిస్క్ అస్సలు తీసుకోలేదు. వెరైటీగా ఏదైనా తిన్నావా? రెగ్యులర్ డిఫరెంట్ గా కొంతమందికి ఉంటాయి అన్నమాట, డిఫరెంట్ రుచులు ఉంటాయి. అలాంటివి ఏమైనా ఎవరికైనా ఉన్నాయా ఇక్కడ? నేను తిన్నాను సుమా. ఏం తిన్నావు? అదే ఐస్ క్రీమ్ ఇంకా జామున్. ఐస్ క్రీము జాము బాగుంటది, టేస్ట్ నువ్వు కూడా. కాదు, పెరుగన్నం జాము. అదోలా అయిపోయింది నీకు. నువ్వు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నావు కదా, తినకుండానే నువ్వు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నావు అసలు. ఇంకా ఏ కాంబినేషన్ అయితే బాగుంటుంది? సాస్ మిల్క్. సాస్ మిల్క్. ఆహా, మిల్క్ లోకి కొంచెం సాస్ వేసుకొని ఈమె తిన్నట్టుంది, అందుకని ఓకే, ట్రై చేద్దాం. పింకీ. హాయ్ సుమా. హాయ్, హౌ ఆర్ యు? ఫైన్, లుకింగ్ ప్రిటీ. థ్యాంక్ యూ. మీ టు సేమ్ డ్రెస్ కలర్. థ్యాంక్ యూ పింకీ. నీకన్నా ముందు నీ జడే వచ్చి నన్ను పలకరించింది. విగ్గు కదా, అందుకే పలకరిస్తూ ఉంటుంది. చెప్పేసావు నువ్వు కూడా నాలాగే. ఓకే, చెప్పు నీ గురించి. నేను హైదరాబాద్ ఎల్బీ నగర్ నుండి వచ్చాను. ఓకే, ఇంటర్ కంప్లీట్ అయిపోయింది. హాబీస్ డాన్సింగ్, లిజనింగ్ మ్యూజిక్, వాచింగ్ స్టార్ మహిళ. ఓకే, శ్రావణి. హాయ్ సుమా. హాయ్ శ్రావణి, ఎలా ఉన్నారు? బాగున్నాను శ్రావణి, చెప్పు ఇంకా నీ గురించి. నేను శ్రావణి, నేను MBA చేస్తున్నాను, బైన్పల్లి నుంచి వచ్చాను. ఓకే, అండ్ నా హాబీస్ వచ్చేసి స్పెషల్లీ మీ షోస్ చూస్తాను. థ్యాంక్ యూ. And I'm a very big fan of you. Thank you so much, Ravani. And they really love you so much. And my mom, she just love you so much. Thank you so much, Ravani. Pooja, చెప్పు నీ గురించి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. హైదరాబాద్ చిక్కడపల్లి, బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నా హాబీ స్టారింగ్ విత్ ఫ్రెండ్స్, లిజనింగ్ టు సాంగ్స్. సో మీ అందరికి తలా 10 పాయింట్స్ ఇచ్చేస్తున్నాను, తీసుకోండి. ఇవాళ ఎపిసోడ్ లో ఎవరు విన్ అవుతారో చూద్దాం. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్ అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో మన మొట్టమొదటి రౌండ్. రెడీ రెడీ 1 2 3. రెడీ రెడీ 1 2 3. ఓకే, రెడీ, మ్యూజిక్. ఇంకొక 3 రోజుల్లో మీకు సంగతి ఏంటో తెలుసా? మీకు చెప్పేమంటారా? సీక్రెట్ రివీల్ చేసేస్తున్నాను. ఇంకొక 3 రోజుల్లో మీరు చూడబోతున్నారు స్టార్ మహిళ 2200.
నువ్వేమ్మా ఇప్పుడు యా జోరు 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 జోరే పెరిగిందంట అందరిలో జమ జోరు 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 జోరే పెరిగిందంట అందరిలో ఎవరైనా నాకు ఇది పడాలి. పడాలి పడాలి నువ్వు ముందుకు ముందుకు వచ్చేస్తున్నావు. చేస్తున్నావా? అక్కడే పాక్కుంటూ వచ్చేస్తున్నావు మెల్లిగా కూర్చో ఆ, ఛీ, చూసావా? ఏ, బల్లె బల్లె బల్లె. కూర్చో Yes, yes. నువ్వు బాధపడుతున్నావు కదా నీకు ఒక జోక్ చెప్తాను నేను కూర్చోను ఫీల్ అవ్వ ఒక వ్యక్తి ఒక ఊర్లోకి వెళ్ళాడంట ఉమ్. అక్కడ ఒక వెంగళప్ప కనిపించాడంట ఆ ఉమ్. వెంగళప్పని అడిగాడంట ఉమ్. ఆ, మేకలకు మీరు ఏం పెడతారు అని ఉమ్. నల్ల మేకక తెల్ల మేకక అని అడిగాట మన ఉమ్. వెంగళప్ప ఉమ్. నల్ల మేకకి అన్నాడంట గడ్డి అన్నాడంట ఇతనికి మళ్ళీ డౌట్ వచ్చి అడిగాడంట మరి తెల్ల మేకకు అని గడ్డే అన్నాడంట ఓహో సరే ఈ మేకలకు మీరు స్నానం ఎక్కడ చేయిస్తారు అని అడిగాడు నల్ల మేకక తెల్ల మేకక అని అడిగంట వెంగళప్ప నల్ల మేకకి అన్నాడంట చెరువులో అన్నాడు మరి తెల్ల మేకకో చెరువులోనే అన్నాడంట ఈ వ్యక్తికి బాగా కోపం వచ్చి రెండు మేకల్ని ఒకటే దగ్గర కట్టేస్తున్నప్పుడు రెండు మేకలకి ఒకటే తిండి పెడుతున్నప్పుడు నల్ల మేకగా తెల్ల మేక తెల్ల మేక నల్ల మేక అని అడగడం ఎందుకు అని అడిగితే మా వాడు అన్నాడంట ఛీ, వెంగళప్ప అన్నాడంట వెంగళప్ప అన్నాడంట అంటే నల్ల మేక నాది మరి తెల్ల మేకో తెల్ల మేక కూడా నాదే అన్నట్ట నువ్వు వేసి ఆ, మమ్మీ. కూర్చో కొన్ని వదిలేస్తుంది నీకోసం అలా పాపం నాకు అర్థమైంది ఇక్కడ రా, ఇక్కడ రా, ఇక్కడ రా. ఇక్కడ రా నేను చెప్తాను నువ్వు ఏడవకు ఇటురా నువ్వు ఎందుకు వేయలేకపోతున్నావు చెప్తా నీ కళ్ళు ఇక్కడ ఉన్నాయి నీ కళ్ళ జోడు అక్కడ ఉంది ఏ, ఇదంతా cut చేయండి, ఆ? ఇలా ఇవ్వు. అంకుల్, అది పాపం cut కళ్ళు ఇక్కడ చేయండి. ఉన్నాయి, కళ్ళజోడు ఇక్కడ ఉంది అందుకనే వేయలేకపోతుంది సో పాపం ఇక్కడ చూస్తున్నాను అనుకుంటుంది కానీ అక్కడ పడుతుంది అది ఓకే సరేనవి అమ్మా బాబోయ్ అందుకే వేయలేకపోయా ఇప్పుడు వేయి చూడు పడుతుంది పడింది జవ కింద ఏ చాలా ఈజీగా వేసేస్తుంది అసలు వెన్నతో పెట్టిన విద్య టైప్ లో ఒకసారి నా బదులు వేయొచ్చుగా. ఓకే జై మహేష్మదేవి జై బాహుబలి జై కట్టప్ప జై దేవసేన జై అనామిక You are my beauty packet. Come on, you are my Raja Rocket too. కూర్చోండి లాస్ట్ లాస్ట్ ఇదిగో నువ్వు ఒక్క రింగ్ కూడా వేయనటువంటి సుమ ఫ్యాన్ గా మిగిలిపోతావు చరిత్రలో వద్దు వద్దు, నువ్వే వేయవా వద్దు అబ్బచ్చా వెయ్. ప్లీజ్ వెయ్, సుమా. వెయ్, నువ్వు వేయగలవు. సుమా, నాకు నువ్వు ఒక్కటే వేస్తావు, point శ్రావణి. వచ్చింది, తను పడుతుంది, ఎన్ని శ్రావణి. గానం వచ్చింది. ఎందుకు ఏడుస్తావు ఏం జరిగిందని అనుకున్నదేగా అయ్యింది నేను అనుకోలేనిది అవుతుంది, నీకన్నా అనూహ్య బలవంతురాలు హైట్ లో కొంచెం ఎక్కువ ఉంది కానీ నేను వీక్ ని నీకు ఇక్కడ డైలాగ్ లేదు నా డైలాగ్ చాలా ఉంది తెలుసా సో ప్రాబ్లం ఎక్కడుందో తెలుసా భయం ఓకే. ఆ భయమే నీ శత్రువై అవతల వాళ్ళకి ఆయుధమై నిన్ను చంపేస్తుంది అవును, సో మనం ఆ భయాన్ని నాకు ఇంకా తీసేస్తాం. డైలాగ్ ఉందని చెప్పాను ఎవరు నువ్వు సై సినిమా చూడలేదా చూడు, బాహుబలి సినిమాలో ప్రభాస్ Okay, వాళ్ళందరికీ okay, ఇన్స్పిరేషన్ చెప్పండి. సో నాతో చావబోయేది ఎవరు నేను ఎందుకు నీ కంపెనీ ఇద్దామని.
ఎక్కడైనా ఇవ్వచ్చు కానీ అక్కడ గొద్దులే. పర్లేదు, అక్కడ కూడా ఇంకొక స్టార్ మహిళలో పార్టిసిపేట్ చేద్దాం. నువ్వు యాంకర్. ఇలా మాట్లాడినప్పుడు బాహుబలి సినిమాలో కాళ్ళు లేని వాళ్ళు కూడా ఇట్లా ఇట్లా వచ్చేస్తారు, నువ్వు చూసావు కదా. అవును, అట్లా నువ్వు ఇప్పుడు ఇన్స్పైర్ అయ్యి ఓకే ఓకే నువ్వు ఇన్స్పైర్ అయ్యావు. అయ్యాను. ఇప్పుడే కళ్ళు మూసుకొని అవును అది బెటర్, నువ్వు కళ్ళు మూసుకొని. వెళ్ళి పుల్లలు ఏరుకో. రింగులు ఏరుకోవడానికి నేను పిచ్చిదాన్ని అనుకుంటున్నావా? నెక్స్ట్ పార్టిసిపెంట్స్ ఇవ్వడానికి ఏరుతున్నా. అంత లేదు, మరి ఎందుకు ఏరుతున్నట్టు? నేను కొట్టుకోవడానికి. నిన్ను కొట్టుకోవడానికా? కూర్చో. నేను కూర్చోండి, నేను ఇస్తాను. హలో హోల్డ్ ఆన్, కూర్చో ప్లీజ్ సుమా, నాకు ఒకటే పాయింట్ వచ్చింది. ఈ ఒక్కటే ఇలాగే నేను ఆడినట్టయితే 2200 ఎపిసోడ్స్ రీచ్ అయ్యేదన్న చెప్పు. నువ్వు ఆడలేవు కదా, నువ్వు ఒకళ్ళు ఆడాలి, anchoring వాళ్ళు చేస్తావు. వెళ్ళిపో. హలో సుమా, మై డార్లింగ్, ప్లీజ్ ఒక ఛాన్స్ ప్లీజ్. కూర్చో. అంతేనా? నువ్వేసి. మన అనుబంధం ఇంతేనా? అనుబంధమా? అంటే లేదంటావా ఏంటి? కూర్చో, నువ్వు కూర్చో. నేను చెప్తా. అట్లీస్ట్ కెమెరా ముందనే చూపించాను. అవును మన అనుబంధం. ఇదిగో నువ్వేమ్మా. అయిపోయిందిరా. నేను ఒక్కటి ప్లీజ్. సరే ఊరికే ఆమె కోసం ట్రై చేయని, ఎలాగో పడదు. నాకు రావాలి ప్లీజ్ ప్లీజ్. ఒక డెమో ఇవ్వచ్చు సరే ఓకే, నేను పడింది ఓకే. కాదు, రెండు పడ్డాయి. అది నేను వేసింది, ఇది నువ్వు వేసింది. అయినా కానీ నువ్వు నా కోసం వేసావు, నువ్వు నా కోసం వేసావు సుమా, నా కోసం. అంటే ఆ స్కోర్ బోర్డ్ మీద ఏ మార్కులు లేకపోతే బాగుంటదని వేసా. సో నీకు 2 పాయింట్స్. అనూహ్య 1 2 3 4 5 6 12 పాయింట్స్. రెడీ మ్యూజిక్. ఓకే రెడీ ఎస్కో. పొజిషన్ కి ప్రాబ్లం ఏం లేదు, బానే పడుతుంది అక్కడి నుంచి. నా టైం బాగాలేదనుకుంటా అంతే. యా పడింది కరెక్ట్. ఇంత సింపుల్ గా వేస్తున్నావు, కొంతమంది అసలు వేయలేకపోయారు. పేరెంట్స్ కొంచెం ట్రైనింగ్ నాదే సుమా, ఏం మీరు చూస్తున్నావు పక్క నుండి? ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు వేయలేకపోయారు, అది చూస్తున్నాను నేను పక్క నుండి. శిశురాలు గెలిపిస్తుంది. ఎవరమ్మా ఎవరది? ఎవరు? శిశురాలు. ఓకే సరే నువ్వు వేయమ్మా. ఈమె బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఆ కొమ్ములకి ఏదో చేయించుకొని వచ్చినట్టుంది కదా, కొంచెం ఇలా ఉంది. అది వ్యాక్సింగ్ చేయించుకుంది, కొమ్ములకు వ్యాక్సింగ్. మీరిద్దరు అసలు అబ్బా వీళ్ళిద్దరు తెగేసేస్తున్నారు. మీ ఫేవరెట్ కలర్ ఏంటి? ఐ లైక్ స్కై బ్లూ, ఐ లైక్ పింక్.
వచ్చాయి పద బయలుదేరదాం. ఇప్పుడు వీళ్ళని మనం పొడుపు కదా అడగాలి. అయిపోయాయా అది మన మీ rule, మాటలు? okay? యా, నువ్వు అడుగుతావా నన్ను ఏమైనా? అడుగుతా. తండ్రి పుట్టక ముందే కొడుకు బిజినెస్ కి వెళ్ళాడు. చెప్పాలి తొందరగా. తండ్రి పుట్టకుండా కొడుకు ఎలా పుట్టాడు? అది ప్రశ్న, పొడుపు కదా అది. తండ్రి పుట్టక ముందే కొడుకు బిజినెస్ కి వెళ్ళాడు. జరగచ్చు ఈ కాలంలో అలా కూడా. యా, దాన్నే క్లోనింగ్ అంటారనమాట. ఓకే, సో ఏం జరుగుతుందంటే ఈ మధ్య సెరగేసి, క్లోనింగ్ వీటన్నిటి వల్ల అలా జరుగుతుంది. యా, ఏం జరుగుతుంది? ఆన్సర్ చెప్పలేదు ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇదేనా ఆన్సర్? స్ప్రింగ్ ఆనియన్. ఎస్ రైట్. ఆనియన్ బికాజ్ ఉల్లిపాయ రాకముందే పైన ఆ, వచ్చేస్తుంది. క్యారెట్స్ కూడా అంతే, అంతే. అన్ని అంతే. బీట్రూట్ కూడా radish. కూర్చో కూర్చో కూర్చో. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి లాస్ట్ అండ్ ఫైనల్. అంతే. పింకీ నీ స్కోర్ 1 2 3 4 5 6 12. అండ్ పూజ 1 2 3 4 8. ఏమైనా అడుగుతావా నన్ను పూజ? అవును సుమా, అప్పటి నుంచి అడుగుదాం అనుకుంటున్నా. ఇప్పుడు అడుగు. పెద్ద నోరు ఉంటుంది, రోజు బొట్టు పెట్టుకుంటది, కానీ ముఖం ఉండదు. పెద్ద నోరు, రోజు రోజు బొట్టు. బొట్టు. నువ్వు చెయ్యవు చూడు అది. ఎస్ ఎస్ అవును. నేనే. కాదు. ఓకే, టైం అవుట్. చెప్పి చెప్పనా? గడప. కడప కాదు, గడప. 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 నోరు ఎలా అవుతుంది అది? ఓ, ఇంటి ఓకే. వాకిలి వాకిలి. నోరు అన్నమాట. ఆ. ఓకే, థ్యాంక్ యూ. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాము. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు మనం ఒక డాన్స్ చూద్దాం. If Valley, everybody come on, let me know if you know the one guy who can make me feel the rush. If Valley, everybody come on, let me know it's the only one that's gonna take me wanna trust. ఎక్కడెక్కడున్నాడు ఎక్కడెక్కడున్నాడు వాడు ఎప్పుడెప్పుడెప్పుడొస్తాడు నన్ను వాడు ఎప్పుడొచ్చి చూస్తాడు చిన్ని చిన్ని తప్పులన్నీ చేస్తాడు ఎక్కడెక్కడున్నాడు వాడు ఎప్పుడెప్పుడెప్పుడొస్తాడు నన్ను వాడు ఎప్పుడొచ్చి చూస్తాడు వచ్చి నన్ను ఎప్పుడెత్తుకెళతాడు. If Valley, everybody come on, let me know if you know the one guy who can make me feel the rush. If Valley, everybody come on, let me know it's the only one that's gonna take me wanna trust. ఎక్కడెక్కడున్నాడు ఎక్కడెక్కడున్నాడు వాడు ఎప్పుడెప్పుడెప్పుడొస్తాడు నన్ను వాడు ఎప్పుడొచ్చి చూస్తాడు వచ్చి నన్ను ఎప్పుడెత్తుకెళతాడు. దేవుడా దేవుడా ఎంత పని చేశారో తిరిగిన అందమితి తుమ్ము రేపుతున్నారో కొత్తిమీర కట్టలాగా గుమ్మా గుమ్మా గున్నావే ఏ మామా ఓ మామా కాయ్ మామా కస ఓయ్ మామా ఆ చెప్ప కళ్ళ చూపుతోటి ఎందుకలా గుచ్చుతావే దేవుడా దేవుడా ఎంత పని చేశారో తిరిగిన అందమితి తుమ్ము రేపుతున్నారో కబడ్డీ కబడ్డీయే పోతేసుకుందాంలే కబడ్డీ కబడ్డీయే పోతేసుకుందాంలే కొత్త కై ముక్కలాంటి నిన్ను కొరికి తింటానే దేవుడా దేవుడా ఎంత పని చేశారో తిరిగిన అందమితి తుమ్ము రేపుతున్నారో సూపర్, బాగా చేసావు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఉమెన్స్ హార్లిక్ స్టార్ మహిళా పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్ అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో మన నెక్స్ట్ రౌండ్ సినిమా చూపిస్తా బామా. మొదటి సెలబ్రిటీ కమల్ హాసన్ గారు.
పక్కన పిక్చర్స్. అనూహ్య భారతీయుడు. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. నెక్స్ట్ సెలబ్రిటీ భూమిక పక్కన పిక్చర్స్. పింకీ చెప్పు. 10 సెకండ్ లోపల చెప్పాలి. 10 9 8 7 6 5 4 3 2 1. అయ్యయ్యో పింకీ బజార్ నొక్కింది కానీ సమాధానం చెప్పలేదు. -6. ఎవరికైనా తెలుసా? క్లూ. ఏం నాయనా లడ్డు కావాలా? లడ్డు బాబు. అది కరెక్ట్ ఆన్సర్. సో పోయింది. జాగ్రత్త నెక్స్ట్ టైం. నెక్స్ట్ సెలబ్రిటీ రామ్ చరణ్ తేజ్ పక్కన పిక్చర్స్. శ్రావణి 10 9 8 7 6 5 4 3 2 1. ఫస్ట్ రౌండ్ లో ఎలాగో మనకు సరిగ్గా పాయింట్లు రాలేదు. ఇప్పుడైనా సరే సంపాదించుకుంటావు అనుకుంటే బజర్ నొక్కి దిక్కులు చూస్తున్నావు నువ్వు. ఎవడు? -6. బాధగా ఉందా? రండి ఒక జోక్ చెప్తాను రండి. పెద్ద జోక్ కాబట్టి మనం నిలబడి చెప్పుకోలేము. రండి కూర్చోండి. ఏంటంటే ఒక జంట వాళ్ళ 25వ వెడ్డింగ్ యానివర్సరీని చాలా ఘనంగా జరుపుకున్నారంట. అందులో అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారంట. ఈ 25 ఏళ్ల పాటు వాళ్ళు ఎప్పుడు ఎలాంటి ఘర్షణ పడలేదని. ఇది విపరీతంగా మీడియాని ఆకర్షించింది. ఒక విలేకరు వచ్చి అడిగారంట, 25 ఏళ్ల పాటు మీరు అసలు ఎలాంటి ఘర్షణ పడకుండా ఎలా ఉన్నారు? మిమ్మల్ని మేము కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నాము అని. ఇప్పటి వరకు ఘర్షణ పడకుండా ఎలా సాధ్యపడింది అంటే, భర్త అన్నాడంట, మేము పెళ్ళైన వెంటనే హనీమూన్ కి వెళ్ళాము. అక్కడ 2 గుర్రాలను చూసి మా ఆవిడ చాలా సరదా పడింది. గుర్రపు స్వారీ చేయాలని. నేను ఒక గుర్రం ఎక్కాను, మా ఆవిడ కూడా ఒక గుర్రం ఎక్కింది. నా గుర్రం బానే వెళ్తూ ఉంది కానీ మా ఆవిడ ఎక్కినటువంటి గుర్రం మాత్రం కొంచెం పెంకిది కాబట్టి మా ఆవిడని కింద పడేసింది. అప్పుడు మా ఆవిడ గుర్రం వైపు చూస్తూ ఫస్ట్ టైం అనింది. వెంటనే మళ్ళీ గుర్రం ఎక్కి కూర్చుంది. మళ్ళీ మా 2 గుర్రాలు బయలుదేరడం మొదలెట్టాయి. నా గుర్రం బానే వెళ్తూ ఉంది కానీ మా ఆవిడ గుర్రం మాత్రం పెంకిది కదా. మళ్ళీ మా ఆవిడని కింద పడేసింది. అప్పుడు మా ఆవిడ కింద పడిపోయి గుర్రం వైపు చూస్తూ సెకండ్ టైం అనింది. నాకేం మాట్లాడుతుందో అర్థం కాలేదు. మళ్ళీ గుర్రం ఎక్కేసింది. మళ్ళీ మా గుర్రాలు వెళ్తూ ఉన్నాయి. నా గుర్రం బానే వెళ్తుంది. మళ్ళీ మా ఆవిడ గుర్రం పెంకిది కాబట్టి మా ఆవిడని కింద పడేసింది. అప్పుడు మా ఆవిడ టక్కుమని పాకెట్ లో నుంచి రివాల్వర్ తీసి డిషాం 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 అని పాపం ఆ గుర్రాన్ని పేల్చి చంపేసింది. అదంతా కళ్ళారు చూసిన నాకు చాలా బాధేసి, ఏ పిచ్చిదానివా, సైకోవా నువ్వేమైనా? అమ్మాయికి జీవిని అలా చంపేస్తావా? బుర్రుందా నీకు? అసలు ఏం చేస్తున్నావు నువ్వు అని అడిగాను. అప్పుడు మా ఆవిడ నా వైపు చూసి ఫస్ట్ టైం అనింది. అంతే. ఆ తర్వాత మా ఇద్దరి మధ్యలో ఎప్పుడు ఎలాంటి ఘర్షణలు రాలేదు. 25 ఏళ్ళు ఎలా గడిచిపోయిందో నాకే తెలియలేదు అన్నాడు. సో అర్థమైందిగా? చాలా మీరు పెళ్ళైన తర్వాత ఏం చెయ్యాలో, నువ్వు కూడా అదే ఎలాంటి ఫాలో warning అవుతావు ఇవ్వాలో సుమా? అర్థమైంది.
ఇలాంటిదే. కానీ నేను ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం ఇలా అంటూ అంటూ ఇప్పుడు 1,00,000 టైంలు అయిపోయాయి. లేవండి. ఓకే, నెక్స్ట్ సెలబ్రిటీ సౌందర్య. పక్కన పిక్చర్స్. అనూహ్య. శ్వేత నాగు. చూద్దాము. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. నెక్స్ట్ సెలబ్రిటీ మంచు మనోజ్. పక్కన పిక్చర్స్. శ్రావణి. వేదం. చూద్దాం. చీకటి కొదిలి తెరలను వదిలి తెరలను వదిలి తొలి తొలి విరహపు తెరలను వదిలి ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. మరి నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వెళ్ళాయేరా. తలంబ్రాల్లో ఏ ధాన్యపు గింజలు వాడతారు? ఎవరి పెళ్లికైనా నువ్వు వెళ్ళావా, అటెండ్ అయ్యావా, దగ్గరగా చూసావా? సో చూసాను. తలంబ్రాలకు ఏం వాడతారు? ధాన్యపు గింజ, బియ్యం. బియ్యమేనా? ధనియాలవి. ధనియాలు కాదు, బియ్యం వాడతారు ధనియాలు, కదా. కొన్ని లవంగాలు, దాల్చిన చెక్క. వాళ్ళ అంటే ఇప్పుడు డిఫరెంట్ గా ఉంటదమ్మా. ఇప్పుడు ఎవరైనా వాళ్ళ పెళ్లిలో మసాలా బాగుండాలనుకున్నప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి, లవంగాలు, దాల్చిన చెక్క అన్ని వేస్తారు. బిర్యానీ అవుతుంది కదా బియ్యంతో పాటు. ఓన్లీ నువ్వు చూసింది ఓన్లీ బియ్యం పిల్ల. బియ్యం, తలంబ్రాలు అంటే పసుపుతో కలిపేస్తారు కదా. ఓకే, కరెక్ట్ ఆన్సర్. తీసుకో. 3 ఫ్రమ్ అనూహ్య, 3 ఫ్రమ్ పూజ. తలంబ్రాలు సినిమా దర్శకుడు ఎవరు? ఆప్షన్స్: ఏ కోడి రామకృష్ణ, బి మోహన్ గాంధీ. కోడి రామకృష్ణ గారు. తీసుకో. 3. 3 ఫ్రమ్ అనూహ్య. ఒక నానుడి ప్రకారం ఫలానా వాటికి చింతకాయలు రాలుతాయా అంటారు. ఆ ఫలానావి ఏమిటి? Glow, glow, ఆప్షన్ ఆప్షన్ glow, glow. ఆప్షన్ ఆప్షన్. Please, please. నో నో. Glow, glow, ఆప్షన్ ఆప్షన్. glow, glow. ఆప్షన్ ఆప్షన్. Help చేయొచ్చు కదా. No, no. ఆప్షన్స్ ఉంటాయి కదా. ఆప్షన్స్ అడుగు. Options. అలా అడుగు. ఏ యంత్రాలు, బి మంత్రాలు. Glow.
చెప్పొచ్చు కదా సుమా. యంత్రాలు మంత్రాలు యంత్రాలు మంత్రాలు మంత్రాలు యంత్రాలు యంత్రాలు మంత్రాలు మంత్రాలు యంత్రాలు యంత్రాలు మంత్రాలు మంత్రాలు యంత్రాలు. యంత్రాలకి చింతకాయలు రాలుతాయి అంటారా, మంత్రాలకి చింతకాయలు రాలుతాయా అంటారా? సుమా నిన్ను చూస్తే నాకు ఏం గుర్తు అన్నీ నా రావట్లేదు నీది అస్సలు. ఏసేయ్. జంతువుల పేర్లతో పిలిచే ఎలక్ట్రికల్ మోటార్ పవర్ యూనిట్లు ఏవి? ఆప్షన్స్. ఏ ఎలిఫెంట్ పవర్ లయన్ పవర్, బి హార్స్ పవర్ డాంకీ పవర్. చూస్తాయివా? అలా పట్టుకోకుండానే అన్ని నా మీద వేసేస్తున్నావు. చెప్పు జల్దీ. హార్స్ డాంకీ పవర్. పోయిందా? నాకు తెలుసు. కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ. కూర్చో. పాయింట్లు తీసుకోవా? ఏందో మర్చిపోతున్నా. 3 from అను. కనకద చురు కానివే ఓ కళ్ళు నిన్ను చూసేసాయే నవ్వు నిధి నచ్చేసిందే నీకోసం ప్రాణం పెట్టైనా. అన్నమయ్య సినిమాలో అన్నమయ్య భార్యగా నటించిన ఒకరి పేరు చెప్పండి. రమ్యకృష్ణ. ఓకే, రమ్యకృష్ణ కస్తూరి ఇద్దరు ఉన్నారు. కరెక్ట్ ఆన్సర్. తీసుకో. పింకీ 2, అనూహ్య 1, శ్రావణి 3. విద్యుత్ మోటార్ల శక్తిని కొలిచేటప్పుడు ఒక హార్స్ పవర్ అంటే ఎన్ని వాట్ల శక్తి? 1 హార్స్ పవర్ ఇజ్ ఈక్వల్ టు హౌ మెనీ వాట్స్? ఆప్షన్స్. ఏ 532 వాట్లు, బి 746 వాట్లు. 532. రాంగ్ ఆన్సర్. 746 వాట్స్. నా హృదయం ఎరుగదు ఇది వరకు ఈ ప్రియ సరిగమలే నా మనసుకు తెలియదు ఇది వరకు ఈ కసి గుసగుసలే నీతి అనే పదానికి వ్యతిరేక పదం ఏది? ఆప్షన్స్. ఏ అవినీతి, బి నిర్నీతి. అవినీతి. కరెక్ట్. తీసుకో 3. పింకీ 2, పూజ 1. విద్యుత్ మోటార్ల శక్తిని కొలిచేటప్పుడు ఒక డాంకీ పవర్ అంటే ఎన్ని వాట్ల శక్తి? ఆప్షన్స్. ఏ 175 వాట్లు, బి 250 వాట్లు. 250 watts. కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ. విద్యుత్ మోటార్ శక్తిని కొలిచేటప్పుడు హార్స్ పవర్ అనే యూనిట్ గురించి చాలా సార్లు వినే ఉంటారు కానీ డాంకీ పవర్ గురించి ఎక్కువగా వినం. హార్స్ పవర్ లో 3వ వంతు శక్తిని డాంకీ పవర్ అంటారు. పింకీ 2, శ్రావణి 1. ఓకే, సో స్కోర్స్ చూద్దాం. ఉమెన్స్ హార్లిక్ స్టార్ మహిళ పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్స్ అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం. పింకీ, కాజల్. చూద్దాం. Samantha minus 6. ఇవాళ స్పెషల్ బోలో చిత్రం బోలోలో అంతా సా 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 స్పెషల్. అంటే అర్థమైందిగా మీకు? సమంత వచ్చింది. నెక్స్ట్ సా ఎవరో చూద్దాం. రావే రావే రాయే 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 రాయే. పింకీ, సలోని. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. పూజ. सोनाली बिंद्रे. సోనాలి బింద్రే. ఓకే, చూద్దాం. సంగీత. ఓ
పూజ -6. నెక్స్ట్ చిత్రం. హాయ్ రే హాయ్ జాంపండు రోయ్. అనూహ్య. సంగవి. చూద్దాం. సంగవి కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. తర్వాత సా. పింకీ. సదా. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. పింకీ. శ్రీకాంత్ గారు. సా శ్రీకాంత. ఓకే చూద్దాం. నేనే సంపు ముద్దు పేరు తెగింపు. అక్కడ వచ్చింది ఎవరు, నువ్వు చెప్పింది ఎవరి పేరు? సంపూర్ణేష్ బాబు వస్తే నువ్వు శ్రీకాంత్ గారు అని చెప్పావు. అది సంపుకు అవమానం కాదా? అందుకే నోట్లో వేలు పెట్టుకున్నాడు. -6. రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళా పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్ అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో మన ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఇది ఇవాళ మీ ఆయుధం. మీరు ఒక బంతిని ఇక్కడి నుంచి దొర్లించాలి. 2 వైట్ లైన్లు దాటిన తర్వాతే బంతిని క్యాచ్ పట్టాలి. కమాన్ 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 అండ్ ఇందులో వేసేయాలి. ఓకే రెడీ, 1 2 3 గో. అబ్బా అంత దోశ. నేనేం చెప్పా, సెంటర్ నుంచి దొర్లించు కొంచెం. అలాగా యాం పడలే. రైస్ కుక్కర్. రెడీ, 1 2 3 గో. దిగ్విజయ్ సింగ్. 2 వైట్ గీతలు దాటిన తర్వాత అప్పుడు ఎక్కడి నుంచైనా పట్టుకోవచ్చు మనం. అర్థం చేసుకోరు. ఒకటి 2 3 4 5 30 పాయింట్లు. ట్రావెలింగ్ సెట్. 1 2 3 గో.
మూడు 4 5 6 7 42 పాయింట్లు. అండ్ కూల్ జగ్. పింకీ నీ టార్గెట్ 60 అంటే 10 బంతులు అందులో పడిపోవాలన్నమాట. అలా అయితే నువ్వు విన్ అవుతావు, లేదంటే అనూష విన్ అవుతుంది. ఓకే తీసుకో. ఆల్ ది బెస్ట్. రెడీ 1 2 3 గో. కానీ ఆంచొద్దు, టేబుల్ కాంచకూడదు. అది ఓకే. ఐదు వేసేసావు, ఇంకో 5 వేస్తే చాలు. ఒకటి ఫస్ట్ టచ్ అయ్యిందా తీసేస్తున్నాను. సో 2 4 6 8 9 54 పాయింట్లు. కుక్వేర్ సెట్. సో ఇవాళ మన ఎపిసోడ్ విన్నర్ అనూహ్య. కళ్ళలో కళ్ళలో నమైకం, చిన్నారి కళ్ళలో నవయ్యారి మైకం. మెరిసే మెరిసేటి లోకం, ముడిపడిపోంది మైకం. అరే 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 గుండె జారి కళ్ళంతయ్యిందే, నీ సొగసే చూసి గుండె జారి కళ్ళంతయ్యిందే. అరే 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 కళ్ళలో కళ్ళలో నమైకం, చిన్నారి కళ్ళలో నవయ్యారి మైకం. గుండె జారి కళ్ళంతయ్యిందే, నీ సొగసే చూసి గుండె జారి కళ్ళంతయ్యిందే. ఓ కళ్ళలో. ఓకే సో ఇవాళ విన్నర్ గా నువ్వు గెలుచుకుంటున్నావు ఈ కూల్ జగ్ అండ్ దానితో పాటుగా మైక్రోవేవ్ ఓవెన్. ఒకే దానిలో 2 కత్తులు ఇమడవు అంటారు. ఆ ఒకటి ఏమిటి?